గురువుగారు, రేపటి నుంచి 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం. ఈ ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ఎలా నిర్వహించుకోవాలంటారు? ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాంతి క్షయం యౌవనం అంటూ మీకు కొత్త సంవత్సరం వచ్చింది అని మీరు సంబరాలు చేసుకుంటున్నారు, కానీ ఒక విషయాన్ని మీరు గుర్తించట్లా. మీ ఆయుర్దాయంలో ఒక సంవత్సరం తరిగిపోయింది. మరి క్షయమవుతున్న ఈ కాలాన్ని అక్షయంగా మార్చుకోవాలంటే ఏం చెయ్యాలి? ఎక్కటి మానవ జన్మం వెత్తిన ఫలమేమున్నది? వదలను సంసార సుఖము, వదలను ఇంద్రియ భోగము, వదిలేద గురువు దైవము, ఎక్కడి ఈ మాయ. ఈ మాయ నుంచి బయటపడాలని నువ్వు భావిస్తే ఉత్తమోత్తమైన మానవ జన్మ నీకు సిద్ధించింది కనుక ప్రతి క్షణాన్ని పండుగలాగా జరుపుకునే ప్రయత్నం నువ్వు చేయాలి అనుకుంటే, చంచలమైన మనస్సును స్థిరంగా మార్చడానికి అవసరమైన సాధనంగా ఈ కాలాన్ని ఎంచుకొని ప్రతి క్షణము కూడా భగవద్ ఆరాధనలో పరోపకార చింతనతో నువ్వు గడపగలిగితే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అందుకే కొత్త సంవత్సరం అనగానే అర్ధరాత్రి 12ంటికి ఫోన్ చేసి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెబితే నిద్రపోతున్నవాడు లేచి అద్భుతమైన నిద్ర చెడగొట్టావు అంటాడు తప్పితే, ఈ క్షణం నాకు ఆనందాన్ని ఇస్తుంది, నీ అభినందనలను నేను స్వీకరించగలుగుతాను అని చెప్పగలుగుతాడా? బొళ్ళు తెలియని స్థితిలో ఏం చేస్తున్నావో కూడా గుర్తించకుండా కొత్త సంవత్సరం కోసం నేను పండుగ జరుపుకుంటున్నానన్న భావన పక్కకు పెట్టి, సంవత్సరం ప్రారంభమైంది కనుక ఈ సంవత్సరంలో నా ప్రణాళిక ఏమిటి అని సామాజిక పరంగా, వ్యక్తిగతంగా నీ నిర్ణయాలను ముందరే నువ్వు పొందుపరుచుకొని పొద్దున్నే సూర్యోదయానికి ముందరే లేచి అభ్యంగన స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి భగవంతుడికి నమస్కరించి, నీ దయ కారణంగా నేను అన్ని జవసత్వాలతో ఆరోగ్యంగా ఉన్నాను కనుక ఆ కృపను నాకు అందించమన్న భావనతో ఆయనకు నమస్కరించి పెద్దల దగ్గరకు వచ్చి వారి ఆశీర్వాదాన్ని స్వీకరించి నీ జీవితానికి నువ్వు శ్రీకారం చుట్టగలిగితే అది నిజమైన కొత్త సంవత్సరం, అద్భుతమైన ఆనందాన్ని నీకు పంచి ఇచ్చేటువంటి శుభముహూర్తం. కాబట్టి కొత్త సంవత్సరంలో విపరీతమైన విశృంఖలమైన చర్యలన్నింటికీ స్వస్తి చెప్పి, ఇకనైనా కాలము ఆ భగవంతుడు మనకిచ్చిన వరమని భావించి మనం చేయాల్సినటువంటి పనులన్నింటినీ ముందరే నిర్దేశించుకొని వాటికి ఒక ప్రణాళికను ఏర్పరచుకొని, సామాజికంగా నీ బాధ్యత ఏమిటో గుర్తించి, వ్యక్తిగతంగా దానికి నువ్వు చేయాల్సిన పనులేమిటో నిర్ణయించుకొని నీ జీవిత గమనానికి నీవు బాట ఏర్పరచుకోగలిగితే అది బంగారు బాటగా మారి నీ జీవితాన్ని స్వర్ణమయం చేస్తుంది.